హలో ఎవ్రీవన్, అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. సో ఏదైతే డార్క్ రియాలిటీ ఆఫ్ మీడియా అని చెప్పేసి వీడియో అనేది మీరు చూసారో, ఆ వీడియోకి కంటిన్యూషన్ గా ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఎవరైతే ఆ వీడియో అనేది చూడలేదో ఆ ఫస్ట్ పార్ట్ ని ఒకసారి చూడండి. దాంట్లో అయితే నేను ఏం కవర్ చేశానంటే, మీడియా లాస్ లో నడుస్తుందా, అసలు ప్రాఫిట్ లో నడుస్తుందా? లాస్ లో నడుస్తుంటే ఎటువంటి స్ట్రాటజీస్ మీడియా ఛానల్స్ అనేవి తీసుకుంటే దాని గురించి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మీరు ఇప్పటివరకు చూడలేదంటే పార్ట్ 1 కూడా ఒకసారి చూడండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓన్లీ గవర్నమెంట్ యాడ్స్ ద్వారానే మీడియా అనేది సస్టైన్ అవుతూ ఉంటుందా? ఓన్లీ ఆ యాడ్స్ ద్వారా కాకుండా ఎలక్షన్లకి ముందు పొలిటికల్ పార్టీలు వాళ్ళ జెండాలు, వాళ్ళ పార్టీ ర్యాలీలు ఇవన్నీ చూపించడానికి మీడియాకి డబ్బులు ఇస్తూ ఉంటారు కాబట్టి అవి చూపించి డబ్బులు సంపాదిస్తూ ఉంటది. సో ఇటువంటి ప్రచారం చేయడానికి ఒక మీడియా ఛానల్ ని ఎలాగించుకుంటాయంటే, ఏదైతే మీడియా ఛానల్ పొలిటికల్ పార్టీకి అగెనెస్ట్ గా మాట్లాడకుండా వాటికి సపోర్ట్ చేస్తూ ఇన్ని రోజులు ఉందో, ఆ న్యూస్ ఛానల్ కి మాత్రమే ఇటువంటి యాడ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీడియా ఛానల్స్ ఆ యాడ్స్ గురించి, ఆ ప్రమోషన్స్ గురించి కూడా పొలిటికల్ పార్టీస్ కి ఫేవర్ గా నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు ఎలక్షన్ కి ముందు ఏమవుతుంది అంటే, మీడియా ఛానల్స్ కి ఏవైతే యాడ్స్ అనేవి ఇస్తూ ఉంటారో దాని రేట్స్ అనేవి 25% గవర్నమెంట్ తరపు నుంచి పెంచేస్తూ ఉంటారు. అంటే 25% బోనస్ అనేది ఇస్తారు అనమాట మీడియా ఛానల్ కి యాడ్ రన్ చేయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్, ₹1,00,000 పే చేస్తూ ఉంటే 1,25,000 పే చేస్తూ ఉంటది ఒక యాడ్ కి. ఒక యాడ్ కి 10 లక్షలు ఇస్తుంటే 12,50,000 ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటది. సో ఈ విధంగా అది పెంచుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. అంతేకాకుండా గవర్నమెంట్ క్యాంపెయిన్స్ కి ఏవైతే రేట్లు అనేవి ఉంటాయో వాటికి కూడా రేట్లు అనేవి 11% అనేది పెరిగిపోతాయి. ప్రతిసారి ఎలక్షన్ టైంలోనే ఇదే జరుగుతూ ఉంటది అండి. మీడియాకి ఇచ్చే అమౌంట్ అనేది డబుల్ అయిపోతూ ఉంటది. దాని ద్వారా మీడియా వాళ్ళు హ్యాపీ, రిపోర్టర్స్ హ్యాపీ, అందరూ హ్యాపీ. కాబట్టి ఈ పొలిటీషియన్స్ దగ్గర నుంచి వచ్చే ఈ మొత్తాన్ని తన వశం చేసుకోవడానికి మీడియా ఛానల్ ఈ చెంచాగిరి అనేది చేస్తూ ఉంటాయి పొలిటీషియన్స్ కి. సో ఇక్కడ యాడ్స్ పరంగా అయితే నేను చెప్పాను. ఇప్పుడు ఒకవేళ మీడియా ఛానల్స్ ఎవరైతే ఈ యాడ్స్ ఆపడం వల్ల కానీ, లేకపోతే వేరే యాడ్స్ రానివ్వకుండా చేయడం వల్ల కానీ లొంగలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పీటీఐ ఏదైతే ఉందో న్యూస్ ఏజెన్సీ, చైనా యొక్క బ్రాండ్ అంబాసిడర్ తోనే ఒక ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ చేసి మొత్తం అంతా కవర్ చేసి ఆ ఇంటర్వ్యూని ఎలాగో న్యూస్ ఛానల్ కి సేల్ చేసింది అనమాట. ఆ న్యూస్ ఛానల్ కి సేల్ చేసిన న్యూస్ ఛానల్స్ ఏం చేశాయంటే, ఆ న్యూస్ ని తమ మీడియా ఛానల్స్ లోని రన్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, బీజేపీ పార్టీ వాళ్ళు అప్పటి వరకు చైనా అనేది ఒక్క ఇంచు కూడా మనకి అబ్జర్వ్ చేయలేదు అన్నట్టు తెగ ప్రచారాలు అనేవి చేస్తూ ఉండేవారు. ఆ ఒక్క ఇంటర్వ్యూతోని అదంతా తప్పు అని చెప్పేసి తెలిపాను. ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళకి కోపం వస్తుంది. కోపం వచ్చేసి ఏం చేసిందంటే, పీటీఐకి ఏవైతే న్యూస్ ఛానల్ లాయల్ కస్టమర్ల కింద ఉండేవారో వాళ్ళందరినీ పీటీఐకి అగెనెస్ట్ గా చేసింది. చేసి ఏం చేసింది, పీటీఐ దగ్గర న్యూస్లు ఏవైతే కొనుక్కుంటూ ఉండేవో ఆ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేయించింది. దానివల్ల పీటీఐకి ఎంత లాస్ అనేది తెలుసా? ఒక్క పబ్లిషర్ నుంచే పీటీఐకి 6 కోట్ల వరకు లాస్ అనేది వచ్చింది. ఇలాంటి స్ట్రాటజీస్ కూడా గవర్నమెంట్ అనేది చేస్తూ ఉంటది. ఎందుకంటే గవర్నమెంట్ కి ఎగెనెస్ట్ గా, లేకపోతే గవర్నమెంట్ ఎజెండాకి ఎగెనెస్ట్ గా, గవర్నమెంట్ బ్యాడ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేలాగా రియల్ న్యూస్ అయినా పబ్లిష్ చేస్తే మటుకు ఆ న్యూస్ ఏజెన్సీస్ అయినా అవనివ్వండి, న్యూస్ ఛానల్స్ అయినా అవనివ్వండి, వాళ్ళని క్షమించడం అనేది ఉండదు. ఇది ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది అనుకుంటున్నారా? లేదండి. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అయినా, లేకపోతే వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, ఏదైనా సరే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయడం ఖాయం. ఇలాంటివే చేస్తూ ఉంటారు. అంతెందుకు, రీసెంట్ గా చూడండి, నారా లోకేష్ గారు అక్టోబర్ 2024లో ఏమని ఫైల్ చేశారంటే కేసు, ఓన్లీ ఎయిర్పోర్ట్ లోనే స్నాక్స్ తినడానికి 25 లక్షలు ఖర్చు పెట్టానని సాక్షి న్యూస్ లోని ప్రచురించారు నా గురించి. సో దాని గురించి నేను చాలా డ్యామేజ్ అయిపోయింది, నా పరువు పోయింది, అందుకే నాకు 75 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని చెప్పేసి కేసు వేశారు. వైసీపీ గవర్నమెంట్ కూడా అలాగే 2023లోనే టీడీపీ గవర్నమెంట్ మా మీద ఫేక్ న్యూస్లు ప్రచురించడము, ఫేక్ వీడియోస్ ని పబ్లిష్ చేయడం, ఇలాంటివి చాలా చేసింది. కాబట్టి మాకు చాలా డ్యామేజ్ అయ్యింది. అది ఎవరెవరు చేశారో వాళ్ళందరూ అరెస్ట్ అవ్వాలి అని చెప్పేసి డిఫామేషన్ కేసు అనేది ఫైల్ చేసింది అనమాట. ఉద్దేశం ఏంటంటే, ఒక పార్టీని కించపరచాలి అనేది కాదు, అన్ని పార్టీలు అవి చేస్తూ ఉంటాయి, కానీ మీడియాని అనగదొక్కుతూ ఉంటాయి. అది నేను కన్వే చేయాలనుకుంటున్నాను మెసేజ్ అని. సో ఓన్లీ యాడ్స్ పరంగానే ఇలా చేస్తా అనుకుంటే తప్పేండి. ఎందుకంటే కొన్ని ఛానల్స్ అనేవి భయపడవు. అలాంటి వాటిని బిజినెస్ మ్యాన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారంటే,
ఇక్కడ ఒక స్ట్రాటజీ అనేది వాడుతూ ఉంటారు. ఆ స్ట్రాటజీ ఏంటంటే స్ట్రాటజిక్ లాసూట్స్ అగైన్స్ట్ పబ్లిక్ పార్టిసిపేషన్ అని చెప్పేసి ఒక రకమైన కేసులు అనేవి వేస్తూ ఉంటారు, డిఫమేషన్ కేసులు. ఆ కేసుల ద్వారా ఏం చేస్తారంటే మీడియా ఛానల్స్ ని కానీ ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ అనగదొక్కాలని చెప్పేసి చూస్తూ ఉంటది గవర్నమెంట్ అనే కాదు, ఇక్కడ బిజినెస్ మ్యాన్లు కూడా అదే చేస్తూ ఉంటారు. ఇక్కడ డిఫమేషన్ కేసు అంటే ఏంటంటే పరువు నష్టం దావా అంటారు కదా, ఆ టైప్ లో అదనమాట. ఇది వేసి మీడియా ఛానల్స్ ని అనగదొక్కుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అనిల్ అంబానీ ఉన్నారు. అనిల్ అంబానీ గారు ఏం చేశారంటే 10,000 కోట్లు డిఫమేషన్ కేసు అనేది ఎన్డీటీవీకి అగెనెస్ట్ గా చేయడం అనేది జరిగింది. NDTV has been sued for 10,000 crores by Anil Ambani's Reliance Group in a court in Ahmedabad for its reportage on the Rafale fighter jet deal. The hearing has been listed for the 26th, and NDTV will argue that the charges of defamation are nothing more than a heavy-handed attempt by Anil Ambani's group to suppress the facts and prevent the media from doing its job. ఇక్కడ కేసు ఒకసారి అనేది వేరండి. ఇక డిఫమేషన్ కేసు అనేది డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఒకేసారి వేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఒకవేళ ఎన్డీటీవీ కేసు అనేది ఓడిపోయింది అనుకోండి, 10,000 కోట్లు ఇచ్చేయాలి. ఇక్కడ కేసు పెట్టిన వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, 1% ఏదైతే క్లెయిమ్ చేస్తూ 10,000 crores అనేవి క్లెయిమ్ చేశారో దానికి 1% వీళ్ళు కోర్టులోని జమ చేయాల్సి ఉంటుంది. అంటే 10,000 కోట్లకి 1% అంటే 100 కోట్లు. ఒకవేళ కేసు అనేది ఓడిపోతే 100 కోట్లు ఎన్డీటీవీకి వెళ్తుంది. ఒకవేళ కేసు అనేది అనిల్ అంబానీకి వేసేస్తే 10,000 కోట్లు అనిల్ అంబానీకి వచ్చేస్తాయి. సో ఇక్కడ 100 కోట్లు కూడా కంపెనీ అనేది రిస్క్ చేస్తుంది అంటే చేయదు. ఇక్కడ రిస్క్ చేయకూడదు, 100 కోట్లు కూడా పోకూడదు, అక్కడ నుంచి మొత్తం అమౌంట్ వచ్చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు వీళ్ళు చూస్ చేసుకునేది ఒక స్టేట్ ఏంటంటే గుజరాత్. మన ఇండియాలోని మీరు ఏ స్టేట్ నుంచి డిఫమేషన్ కేసు వేసినా సరే, ఆ డిఫమేషన్ కేసుకి మీరు ఎంతైతే క్లెయిమ్ చేస్తున్నారో దాంట్లో 1% ని మీరు జమ చేయాల్సి ఉంటుంది. అదే గుజరాత్ నుంచి చేస్తే జస్ట్ 75,000 పే చేస్తే సరిపోద్ది. మీరు ఒకవేళ కేసు ఓడిపోతే 75,000 ఇస్తే సరిపోద్ది. ఒకవేళ కేసు గెలిస్తే కోట్లు తీసుకుని వెళ్ళిపోవచ్చు. అందువలన కంపెనీస్ అన్ని ఏం చేస్తాయి, కంపెనీస్ కానీ గవర్నమెంట్ కానీ ఎవరైనా డిఫమేషన్ కేసు ఒకరి మీద వెయ్యాలంటే గుజరాత్ ని చూస్ చేసుకుంటారు. గుజరాత్ రాష్ట్రంలోని అనేక రకాల డిస్ట్రిక్ట్స్ నుంచి కేసులు అనేవి ఒకేసారి ఛానల్స్ మీద కానీ, ఇండిపెండెంట్ జర్నలిస్టుల మీద కానీ, యాంకర్ల మీద కానీ ఇలా వేయడం అనేది జరుగుతుంది. ఇలా వేయడం ద్వారా ఏమవుతుంది అంటే యాంకర్లు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు, న్యూస్ ఛానల్స్ భయపడతారు. న్యూస్ ఛానల్స్ ఓకే మేము ఖర్చు పెట్టుకుంటాం అన్నట్టు రిస్క్ చేసినా సరే, ఇక్కడ ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, న్యూస్ యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ భయపడటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక కేసు అనేది వేయరు, ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కేసులు అనేవి వెళ్తూ ఉంటే ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క లాయర్ ని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెట్టుకోవాలి, కేసుకి లాయర్ కి ఫీజులు పే చేసుకోవాలి. ఇక్కడ టైం అనేది ఉండదు, అటు కేసులకు వెళ్తూ ఉండాలి, హాజరవుతూ ఉండాలి, డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి, మెంటల్ స్ట్రెస్ అనేది వచ్చేస్తూ ఉంటది. ఇవన్నీ ఎప్పుడైతే ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎవరైతే ఫేస్ చేస్తాడో, లేకపోతే ఒక టీవీ యాంకర్ ఎవరైతే ఫేస్ చేస్తాడో వాడికి ఒక రకమైన భయం అనేది ఉండిపోద్ది లోపల. ఆ భయంతో ఏం చేస్తాడంటే ఇంకా వేరే మాట ఉండదు, నేను ఇంకోసారి ఇలాంటి న్యూస్లు చేయను, ఇలాంటి న్యూస్లు నేను కవర్ చేయను అని చెప్పేసి సంధి ఒప్పందం చేసుకుని ఇంకా మానేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఉంటాడో వాడు ఏకంగా ఇంకా నేను రిపోర్టింగే చేయను, ఈ ఫీల్డ్ లోనే ఉండను అని చెప్పేసి భయంతో అక్కడ నుంచి వాడి కెరియర్ ని చేంజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటది. సో ఇదే ఎప్పుడు జరుగుతూ ఉంటది అంటే ఈ విధంగా కేసులు పెట్టి ఒక్కరిని అనగదొక్కుతూ ఉంటారు. ఇది ఓన్లీ మీరు అనిల్ అంబానీ కేసులోనే అనుకుంటున్నారా? లేదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకవేళ యాడ్స్ ద్వారా లొంగలేదు, ఇటువైపు డిఫమేషన్ కేసులు పెట్టినా సరే లొంగలేదు, అప్పుడు ఏం చేస్తా అనుకుంటున్నారు? టేక్ ఓవర్ చేస్తా. అవునండి, టేక్ ఓవర్ చేస్తా. మీకు ఎగ్జాంపుల్స్ తోనే చెప్పాలి. ఇక్కడ నెట్వర్క్ 18 ఏదైతే ఉందో, నెట్వర్క్ 18 అంటే ఒక ఛానల్ అనుకుంటున్నారా? కాదండి, దీనికి అఫిలియేటెడ్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయంటే అలాంటి నెట్వర్క్ 18 ముఖేష్ అంబానీకి అగెనెస్ట్ గా న్యూస్ పేపర్ లోని చెప్పడము, రిలయన్స్ గ్యాస్ లోని ఎన్ని ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయో దాని గురించి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడము, న్యూస్ పేపర్ లోని బ్యాంక్ అకౌంట్ లో ఉండే బ్లాక్ మనీ గురించి వాటన్నిటి గురించి 2012 లోని తెగ ప్రచారం అనేది చేసేది. స్విస్ బ్యాంక్ లోని ఇంత బ్లాక్ మనీ అనేది దాచుకున్నారు, ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేయడానికి చాలా రకాలుగా ట్రై చేస్తున్నారని, దానికోసం ఇక్కడ రిలయన్స్ గ్యాస్ అనేది స్టార్ట్ చేశారని, ఇంకా వేరే ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్స్ అనేవి వేస్తున్నారని, ఆ స్విస్ బ్యాంక్ లో ఉన్న అమౌంట్ ని ఎలాగైనా వైట్ లో కన్వర్ట్ చేయడానికి ప్లాన్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పేసి నెట్వర్క్ 18 వాళ్ళు 2012 లోని న్యూస్ లోని ప్రచురించడం, వాళ్ళ ఛానల్స్ లోని చూపించడం అనేది చేశారు. దీంట్లోని
అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ ముఖేష్ అంబానీ చేసే అక్రమాల గురించి దీంట్లో ఈ ఛానల్స్ నుంచి చెప్పడం అనేది జరిగింది. సో నెట్వర్క్ 18 ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ కి చాలా ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది జరిగింది. సో దాని ద్వారా ముఖేష్ అంబానీ రిప్యుటేషన్ అనేది తగ్గుతుందని చెప్పేసి ముఖేష్ అంబానీకి ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఉండేదో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ హెల్ప్ తోని పొలిటికల్ యాడ్స్ అనేవి ఆపడం అనేది జరిగింది. అంతేకాకుండా రిలయన్స్ కంపెనీ నుంచి ఏవైతే యాడ్స్ అనేవి వెళ్తాయో ఆ యాడ్స్ అనేవి ఆపడం అనేది జరిగింది. ఇక్కడతో కూడా నెట్వర్క్ 18 వాళ్ళు ఆగలేదు. ఆగకపోతే డిఫమేషన్ కేసెస్ అనేవి చాలా నెట్వర్క్ 18 మీద వేశారు. నెట్వర్క్ 18 అంత పెద్ద ఛానల్ కాబట్టి వాళ్ళు ఎటువంటి భయం లేకుండా డిఫమేషన్ కేసెస్ ని కూడా హ్యాండిల్ చేస్తారు. ఇక్కడ హ్యాండిల్ చేసేస్తే ఇంకా నెక్స్ట్ పార్ట్ ఏంటి, కంపెనీని టేక్ ఓవర్ చేయాలి. ఆ టేక్ ఓవర్ చేయడానికి ఏం చేశారంటే ముఖేష్ అంబానీ 1700 కోట్లని నెట్వర్క్ 18 ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసి 2 సంవత్సరాలు తిరగకుండానే 2014 టేక్ ఓవర్ చేస్తారు. టేక్ ఓవర్ చేసి దాంట్లో ఉన్న ప్రతి ఎంప్లాయీని భయపెట్టడంతో అక్కడ లోపల ఉన్న ఎంప్లాయీస్ అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన ఎంప్లాయీస్, కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ అందరినీ తీసుకుని వెళ్ళి ఒక టవర్ హాల్లోని మీటింగ్ అనేది పెట్టి ఈ న్యూస్ ఛానల్లోని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన లీడర్స్ కానీ అరవింద్ కేజ్రీవాల్ గురించి కానీ ఎటువంటి న్యూస్ అనేది రాకూడదు, ప్రజలందరూ వాడిని మర్చిపోవాలి అని చెప్పేసి స్టేట్మెంట్లు పాస్ చేశారు. ఇలాగా బిజినెస్ మ్యాన్స్ అనేవి చేస్తారు. ఇది ఒకటే అనుకుంటున్నాం. మనం రీసెంట్ గా చూడండి ఎన్డీటీవీ గుర్తుంది కదా, అదాని చేసే స్కామ్స్ గురించి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగైతే అదానికి పార్షియాలిటీ చూపిస్తుందని, అది ఎయిర్పోర్ట్ విషయం కావచ్చు, ఏదైనా ఆ విషయాల్లోని ఎలాగైతే బీజేపీ గవర్నమెంట్ ఎలాగైతే పార్షియాలిటీ చూపిస్తుందో దాని గురించి ఎన్డీటీవీ చూపిస్తూ నిజాన్ని ప్రజల్లో చూపించడానికి ట్రై చేస్తూ ఉండేవారు. ఇక్కడ అదాని గారికి దానికి కోపం అనేది వచ్చి ఏం చేశారంటే సేమ్ ఇదే షేర్స్ అనేవి కొనేసి మొత్తం ఎన్డీటీవీని టేక్ ఓవర్ చేసుకున్నారు. దాంట్లో పనిచేసే రవీష్ కుమార్ ఇలాంటి పెద్ద పెద్ద జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసి పారేశారు. అతనికి వేరే దగ్గర న్యూస్ రిపోర్టర్ కింద జాబ్ రాకుండా ఆపేయడం అనేది జరిగింది. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయండి. అంతెందుకు గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా రిపోర్టింగ్ చేస్తే సిబిఐ రైట్స్ కూడా అయిపోతూ ఉంటాయి రిపోర్టర్స్ మీద. ఆ కేసు అనేది క్లియర్ అయ్యేంత వరకు మళ్ళీ అతను మీడియా ఛానల్స్ కనిపించకూడదు, అలా చేసి పారేస్తారు. ఈ విధంగా కేసులు పెట్టి వాళ్ళని సైలెంట్ చేస్తారు, లేకపోతే కంపెనీని మొత్తం న్యూస్ ఛానల్ ని టేక్ ఓవర్ చేసి పారేస్తారు. ఈ విధంగా ఏం చేస్తారంటే మీడియా ఛానల్స్ ని, పేపర్స్ ని, రిపోర్టర్స్ ని, ఇండిపెండెంట్ జర్నలిస్టులని వీళ్ళందరినీ తొక్కుతూ ఉంటారు అనమాట. ఎవరైతే జర్నలిజం చదివేసి వెళ్ళి నేను ఏదో చేసేస్తాను, ఏదో సాధించేస్తాను, ఏదో చేసేస్తాను, సొసైటీని మార్చేస్తాను అని చెప్పేసి ఒక రకమైన సిద్ధాంతాలతో వెళ్ళి జాయిన్ అయ్యాడు అనుకోండి, అన్ని ఒక వారంలో తీసి పారేస్తారు. ఎందుకంటే సిద్ధాంతాలతో న్యూస్ బిజినెస్ అనేది, మీడియా అనేది రన్ అవుతుంది. మీడియా అనేది రన్ అయ్యేది ఒక న్యూస్ తోని. ఆ న్యూస్ నిజమా కాదా అని చెప్పి సంబంధం ఉంటుంది. ఆ న్యూస్ వైరల్ అవ్వాలి, ఆ న్యూస్ తో టీఆర్పీ రావాలి. ఈ విధంగానే మీడియా ఛానల్ అనేది రన్ అవుతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రిపోర్టర్ నేను ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక మంచి డాక్యుమెంటరీ అనేది చెయ్యాలి అని చెప్పేసి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే స్కామ్స్ ని బయటపెట్టాలని చెప్పేసి పెద్ద డాక్యుమెంటరీ చేసి లోపల ఉన్న పెద్ద స్కామ్స్ ని బయట పెట్టాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కేజీహెచ్ అనుకోండి, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అంతే. కేజీహెచ్ లో జరిగే ఏవైతే స్కామ్స్ ఉంటాయో వాటిని అన్నింటిని బయట పెట్టాడు అనుకోండి. బయట పెట్టి అది తీసుకుని వెళ్ళి ఇంత పెద్ద డాక్యుమెంటరీ చేసి, సార్ చూడండి సార్ నేను హైలైట్ గా నేను క్రియేట్ చేశాను అని చెప్పేసి వాళ్ళ ముందు పెట్టాడు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఆ డాక్యుమెంటరీని చూస్తారు. ఓకే, ఈ హాస్పిటల్ తో ప్రజెంట్ గవర్నమెంట్ కి లింక్, ఓకే ప్రజెంట్ గవర్నమెంట్ మనకి యాడ్స్ అనేది వస్తుంది, ఓకే దీంతో ఈ బిజినెస్ ఇలా రన్ అవుతున్నాయి, సో ఈ బిజినెస్ మ్యాన్లకి ఇలా లింక్ ఉంది, మనం ఇది పెడితే అక్కడ డీన్ గా పనిచేస్తుంది ఈ పార్టీకి చెందిన అతను, ఈ పార్టీ నుంచి మనకి థ్రెడ్ అనేది వస్తుంది, ఓకే ఈ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అటు బిజినెస్ మ్యాన్ల ఇన్వాల్వ్మెంట్ ఉంది, సో వీళ్ళ మీద ఎటువంటి డాక్యుమెంటరీ కానీ ఏదైనా న్యూస్ అనేది మనం రిలీజ్ చేస్తే మన మీడియా ఛానల్కి ప్రాబ్లమ్. సో ఇంత పెద్ద డాక్యుమెంటరీని తీసుకుని ఒక చిన్న హెడ్లైన్ లోని పెట్టడం అనేది జరుగుతుంది. అక్కడితోనే న్యూస్ అనేది అయిపోద్ది. అంత కష్టపడి అన్ని రోజులు కష్టపడి ఆ డాక్యుమెంటరీ తయారు చేసిన ఒక రిపోర్టర్కి ఎలా ఉంటది ఆ సిచ్యువేషన్ లోని. అలాంటి 2-3 ఇన్సిడెంట్స్ వాడు ఫేస్ చేస్తే వాడికి ఎలా ఉంటది లైఫ్ లోనే. అలాంటి డాక్యుమెంటరీ చేయడు, నిజాన్ని బయట పెట్టాలి అది ఇదని చెప్పేసి అతి ఉత్సాహంతో ఏ పని చేయడు. అందరూ దేన్ని ఫాలో అవుతున్నారో దాన్నే ఫాలో అవుతాం. ఏమైంది, అట్లీస్ట్ నేను తీసుకుని వచ్చిన న్యూస్ అయినా ఛానల్లో చూపిస్తారు, వాళ్ళకి డబ్బులైనా వస్తాయి కదా అని చెప్పేసి వాడు కూడా కాంప్రమైజ్ అయ్యి ఏది పడితే అదే న్యూస్ అనేది చూపిస్తాడు. ప్రతి ఒక్కరు ఏదైతే ఫాలో అవుతున్నారో జరగని దాన్ని జరిగినట్టు,
జరిగిన దాన్ని ఇంకా ఏదో యాడ్ చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరైనా అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అనుకోండి, ఫస్ట్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్ళి సూసైడ్ చేసుకుందాం, ఆ అమ్మాయి యొక్క మతం ఏంటండి, హిందువా, ఓకే అయితే తనకి లవర్ ఎవరైనా ఉన్నాడా, ఉన్నాడు, వాడు ముస్లిమా అని అడుగుతారు. లేదండి ముస్లిం కాదు, వాడు హిందీ అంటే, ఓకే అమ్మ హిందువా, కొన్ని అమ్మాయి యొక్క ఫ్రెండ్స్ లోనే ఎవరైనా ముస్లిం ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడుగుతారు. అవునండి ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ ముస్లిం అంట అని చెప్పేసి తెలియగానే ఇంకా న్యూస్ ఛానల్లో తీసుకుని వచ్చి, ఓకే చూడండి ఈ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది, ఈ అమ్మాయి యొక్క స్నేహితురాలు ఎవరైతే ఉన్నారో ముస్లిం అమ్మాయి, ఆ ముస్లిం అమ్మాయి తీసుకుని వెళ్ళి ఆ అబ్బాయికి పరిచయం చేసిందంట, ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఈ అమ్మాయిని మోసం చేశాడు, దానివల్ల ఇప్పుడు సూసైడ్ అనేది జరిగింది చెప్పేసి న్యూస్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ రిలీజ్ చేయగానే ఏమవుతుంది, చూసే వాళ్ళకి అలాగా ఇక్కడ హిందూ ముస్లిం యాంగిల్ అనేది కనిపిస్తుంది. కనిపించి ఏం చేస్తారు, ఇంకా న్యూస్ అనేది వైరల్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. ఇది రియాలిటీ తెలియడానికి ఎంత టైం పడుతుంది, మినిమం 4 days పడుతుంది. 4 days పట్టేటప్పటికి హేట్ అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. మీడియా ఛానల్ కి 4 రోజులు టీఆర్పీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి స్ట్రాటజీస్ అనేది వాడుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఒక న్యూస్ అనేది రిలీజ్ చేయాలంటే చాలా విధాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక చిన్న న్యూస్ అనేది చెప్పాలంటే ఒక పొలిటికల్ పార్టీకి లింక్ ఉందా లేదా, ఇలా చెప్తే పొలిటికల్ పార్టీలోని పొలిటికల్ నాయకులు ఎవరైనా ఫీల్ అవుతారా, బిజినెస్ మ్యాన్లు ఎవరైనా ఫీల్ అవుతారా, ఇటువైపు హిందువులు ఎక్కడైనా ఫీల్ అవుతారా, ఇలాంటి న్యూస్ అనేది రిలీజ్ చేస్తే ప్రజలకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా లేదా, సో ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి ఎటువంటి స్ట్రాటజీస్ అనేవి ఫాలో అవ్వాలి, సో ఈ న్యూస్ ని ఈ విధంగా రియాలిటీగా కాకుండా ఇంకో విధంగా చెప్తే ఎలా ఉంటది అని చెప్పేసి ఒక టీం అనేది కూర్చొని ఒక న్యూస్ ని డిసైడ్ చేస్తుంది, ఎలా చెప్తే బాగుంటది, ఏ విధంగా చెప్తే బాగుంటది అని. సో ఇంత ఫిల్టర్లు పెట్టుకొని వచ్చిన న్యూస్ ఉంటది అనుకుంటే మీరు అనుకుంటున్నారా, లేదు. మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే తెలిసేది ఒకే ఒక మార్గం ద్వారా, అది న్యూస్ ఛానల్ ద్వారా. కానీ ఆ న్యూస్ ఛానల్లోని ఇంత ఫిల్టర్ అనేది ఉంటే ఇంకా రాష్ట్రంలోని ఇంకా దేశంలోని ఏం జరుగుతుందో మనకి ఎలా తెలుస్తుంది. సో ఇలాంటి న్యూస్లు నమ్మి, ఇంత ఫిల్టర్ అయిన న్యూస్ని నమ్మి హిందువులు ముస్లింలు కొట్టుకొని, క్రిస్టియన్లు హిందువులు కొట్టుకొని ఇలా ఉండడం అవసరం అంటారా? మన దేశంలో ఉండే మీడియా ఛానల్స్ 65% అయితే పొలిటీషియన్ల చేతుల్లో ఉంటాయి, లేకపోతే బిజినెస్ మ్యాన్ల చేతుల్లో ఉంటాయి. మిగతా ఛానల్స్ ఏంటంటే మేము ఎలాగైనా పాపులర్ అవ్వాలి, పాపులర్ అవ్వడానికి ఏదైనా చెయ్యాలి, ఎలాగోలాగా మనం యాడ్స్ అనేవి గ్యాదర్ చేసుకోవాలి, యాడ్స్ వస్తేనే కానీ మీడియా ఛానల్ ని రన్ చేయలేము, ఏం చేస్తే యాడ్స్ మనకు వస్తాయి, ఏం చేస్తే టీఆర్పీ మనకు వస్తుంది అని చెప్పేసి ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉండే ఛానల్స్ 35% ఉంటాయి. మిగతా 65% ఛానల్స్ అయితే పొలిటీషియన్ చేతుల్లోనే లేకపోతే బిజినెస్ మ్యాన్ చేతుల్లోనే ఉంటాయి. సో రియాలిటీ మనకి తెలియాలంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడ మనం ఉండాలి, అక్కడ లేమనుకోండి ఏం చూపిస్తే దాన్ని నమ్మడం ఆపుకోవాలి. రన్నింగ్ న్యూస్ ఏదైతే ఉందో దాంట్లోని నిజమేంటి అబద్ధం ఏంటి అని తెలియడానికి టైం అనేది పడుతుంది. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. ఈరోజు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, దాంట్లోని ఫేక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదే న్యూస్ 5 రోజులు 6 రోజుల తర్వాత అంటే రియాలిటీ ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. న్యూస్ లో చూపించే ప్రతి దానికి ఓవర్గా రియాక్ట్ అయిపోయి నీ లోపల హేట్ అనేది పెంచేసుకొని అవతల మతాల వాళ్ళని కానీ అవతల పార్టీ వాళ్ళని కానీ హేట్ చేసుకొని ఉండడం కన్నా రియాలిటీ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం బెటర్. ఈ వీడియోలో నేను ఇదే చెప్తాం అనుకున్నానండి. మీడియా గురించి, దాని రియాలిటీ గురించి మీకు తెలిసింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తోనే మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.